హాయ్ అండి. చాలా రోజుల తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను. నన్ను తీసుకెళ్ళడానికి ఇదిగోండి మా చెల్లి కూడా వచ్చింది. అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను ఆనందంలో ఒక చిన్న బాంబు కూడా పేల్చింది. అదేంటంటే రైల్వే స్టేషన్లో పెట్టిన మా స్కూటీ పోయింది. దానివల్ల హ్యాపీగా స్టార్ట్ అవ్వాల్సిన జర్నీ చాలా టెన్షన్గా స్టార్ట్ అయింది. దాంతోపాటు మార్నింగ్ 5కి రావాల్సిన ట్రైన్ 9కి వచ్చింది. 12కి వెళ్ళాల్సిన మేము 4కి రీచ్ అయ్యాం. ఇంకా వెళ్ళడంతోనే మా బాబుని మా అమ్మకి ఇచ్చేసి వెంటనే ఇంకా పోలీస్ స్టేషన్కి మా చెల్లి నేను స్టార్ట్ అయ్యాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వెంటనే ఇంకా కంప్లైంట్ తీసుకున్నారు. నా డీటెయిల్స్ ఇంకా స్కూటీ డీటెయిల్స్ తీసుకున్నారు. స్కూటీ పోయిన 3 డేస్కి మా చెల్లి చెప్పింది కంప్లైంట్ ఇస్తే స్కూటీ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళే రావాలని చెప్పారు. సో నా పేరు మీద ఉంది కాబట్టి నేను వచ్చినంత వరకు వెయిట్ చేశారు. అన్ని డీటెయిల్స్ అన్నీ తీసుకొని మీకు కాల్ చేస్తామని చెప్పారు. కంప్లైంట్ ఇచ్చాక ఏమన్నారు, అసలు ఏమైందో నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఊరు ఎక్కడంటే ఒరిస్సా రాయగడ అంటే అందరికీ తెలీదు, కానీ ఇక్కడ మా గ్రామ దేవత మజ్జిగౌరమ్మ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఎప్పుడైనా మజ్జిగౌరమ్మ దర్శనం చేసుకుని రాయగడ వచ్చి ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.